అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా, ఏల్నాటి శని ఉన్నా, అలాగే షష్టగ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా, ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థికపరమైన విషయాలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, సంతానపరమైన ఇబ్బందులు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం విఫలమవటం, శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం, ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహన్యాసపూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు, అలాగే శనిగ్రహ మార్పు వలన కలిగే దోషాలు, అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మార్చ్ మాసంలో మేషరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. అయితే ముఖ్యంగా మనకి ప్రతి మాసం కూడా గ్రహాలు అవి మారుతూ ఉంటాయి. అలాగే కొన్ని గ్రహాలు వక్రగతిలోకి వెళుతూ ఉంటాయి. అలానే ప్రధానమైన గ్రహాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో ప్రధానమైన గ్రహం ఏదైతే ఉందో శని మారబోతున్నారు. ఈయన కుంభం నుంచి మీనంలోకి మారబోతున్నారు 29వ తారీఖు. అలాగే ఇక్కడ మెయిన్గా ఒక విషయాన్ని గమనించాలి. మారిన వెంటనే ఫలితాలు ఇచ్చేస్తాడు, ఇవాళ మారితే రేపిస్తాడన్నది ఏమీ ఉండదు. కొంచెం నెమ్మదిగా ఈయన ఫలితాలు ఇవ్వటం అనేది కనపడుతూ ఉంటుంది. లేదా వాటి యొక్క రిజల్ట్స్ మీరు ఇప్పుడు చేస్తారు, కానీ రిజల్ట్స్ మాత్రం ఏ పని చేసినా ఇప్పుడు చేసినా రిజల్ట్స్ మాత్రం కొంచెం లేటుగా వస్తాయి, లేకపోతే నెమ్మదిగా వస్తాయి అని గమనించాలి. అలాగే ఇక్కడ శుక్రుని వక్రగతి 3వ తారీఖు నుంచి మొదలవుతోంది. దీంతో పాటు రవి మారుతున్నారు 15వ తారీఖున. ఈయన కూడా మనకి కుంభం నుంచి మీనంలోకి మారుతారు. దీంతో పాటు బుధుని యొక్క వక్రగతి కూడా మొదలవుతోంది. ఇది మనకి 16వ తారీఖు మొదలవుతోంది. బేసిక్గా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి స్థితులు అంటే ఎప్పుడు కూడా మనకి 15వ తారీఖు ఒకటి, 3వ తారీఖు ఒకటి, 16వ తారీఖు ఒకటి, ఇలా గ్రహాలన్నీ కూడా నెమ్మదిగా వాటి రిజల్ట్స్ని ఇవ్వటం అనేవి మనకి చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనకి ఏ రకంగా మార్పు ఉండబోతోంది అనే దాన్ని చూద్దాము. ఇందాకే చెప్పినట్టు శని మారుతున్నా కూడా ఈ నెల మీకు పెద్దగా విశేషంగా ఫలితాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే 29 తర్వాత 30, కాబట్టి పెద్దగా మార్పు అనేది మీకేం కనిపించదు. ముఖ్యంగా ఈ మాసంలో మీకు వచ్చే చేంజెస్ ఏమిటి అని అంటే మెయిన్గా ఎవరైతే మనం ఒక రిలేషన్షిప్ నుంచే మొదలు పెడదాము, అలాగే పార్ట్నర్షిప్స్ గురించి మొదలు పెడదాము. బేసిక్గా భార్యాభర్తల గురించి కానీ కుటుంబ సభ్యులతోటి కానీ ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి ఈ విషయం నుంచి మొదలు పెట్టుకొద్దాం. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఒక ఎఫర్ట్ అనేది పెట్టాల్సి ఉంటుంది అనమాట. కొత్తగా వివాహమైన వారు ఎవరైతే ఉంటారో, లేకపోతే కొంచెం శ్రమ పడుతున్న వారు ఎవరైతే ఉంటారో, లేకపోతే కొంచెం రిలేషన్షిప్ ఇంకా మేము మెరుగుపరుచుకోవాలి అనుకునే వారు ఎవరైతే ఉంటారో, లేదా ఎవరైనా సరే లవర్స్ ఉన్నారు, ప్రేమికులు ఉన్నారు, వారు కొంత వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నారు అని అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎక్కువగా ప్రయాస అనేది ఉండబోతుంది అనమాట. ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రేమికులే ఉన్నారు అనుకుందాం. ఈ ప్రేమికులకి ఏమవుతుంది అని అంటే వీరి మధ్యనే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ రావటం, లేకపోతే ఒకరి మాట ఒకరికి అర్థం కాకపోవటం, లేదా చిన్న చిన్న గొడవలు లాంటివి పెంచుకోవటం, దాంతో అసలైన ముఖ్య విషయం ఏదైతే ఉంటుందో అది వీళ్ళది పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి. ఇంకో రెండోది ఏంటంటే భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడుకుంటే వృత్తి వ్యాపారాల రీత్యా మీ యొక్క జీవిత భాగస్వామి బిజీగా ఉండటం కానీ, ప్రయాణాలు చేయటం కానీ, అలాగే మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లాంటివి ఉండటం కానీ, ఇలాంటివి ఉండటం వలన కూడా కొంత మీ మధ్యన దూరం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా మూడో విషయం ఏంటి, ఇందాక మనం చెప్పుకున్నది పార్ట్నర్షిప్లో ఎవరైతే ఉన్నారో వారి సంగతి. పార్ట్నర్షిప్స్లో ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఖచ్చితంగా కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు కలగటం, కోర్టు విషయాలు ఉండటం, లేదా కోర్టు కోసం లేకపోతే ఏదైనా సరే ఇలాంటి వాటి కోసం ఖర్చులు ఎక్కువ పెట్టడం, లావాదేవీలు ఏమైనా ఉంటే వాటి కోసం ఎక్స్పెండిచర్స్ చేయటం, బిజినెస్ సంబంధంగా ఉండే మీరు చేసే వ్యాపారానికి సంబంధించి వాటికి సంబంధించి ఎక్స్పెండిచర్స్ లాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. శ్రమ ఎక్కువగా ఉంటుంది, కానీ ఫలితం మాత్రం చాలా వరకు తక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది గమనించుకోవాలి. ఇంకా సంతానానికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే చాలా కష్టపడి చాలా ఓపికగా శ్రమతోటి వెళ్లేందుకు అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇది మీకు 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రమే ఉంటుంది. ఈ లోపల అసలు సక్సెస్ అనేది వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. అలాగే 1కి 2 సార్లు ప్రయత్నం అనేది కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ 16వ తారీఖు 15వ తారీఖు రాంది వీసాలకి సంబంధించి కానీ, మీ పిల్లలు బయట దేశాలకు వెళ్ళి ఎడ్యుకేషన్ గురించి ప్రయత్నం చేసినా,
అందులో కానీ లేకపోతే మీ పిల్లలకి ఏదైనా విద్యకి సంబంధించి ఏమైనా చిన్న చితక ఆటంకాలు కలుగుతుంటే ఆటంకాలకి సంబంధించి, లేకపోతే ఇలా చెప్పుకోవచ్చు, ఇప్పుడు సపోజ్ మీ పిల్లలు ఒక సబ్జెక్ట్కి సంబంధించి, నేను అంటుంది కొంచెం హయ్యర్ స్టడీస్, ఇప్పుడు హయ్యర్ స్టడీస్కి సంబంధించి మీ పిల్లలు ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ కాదు మేము వేరే సబ్జెక్ట్ తీసుకుంటాము అని చెప్పి వేరే సబ్జెక్ట్ తీసుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి చేంజెస్, ఇలాంటివి వాళ్ళ జీవితంలో కొన్ని సిగ్నిఫికెంట్ చేంజెస్ అంటూ ఉంటాం. బయట విదేశాలకు వెళ్ళటం, అక్కడ సెటిల్ అవ్వటం, అలాగే విద్యకి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవటం, లేదా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మారటం, ఇలాంటివి కొంతవరకు మీకు కనపడుతుంటాయి. అలాగే మీ సంతానము కొంచెము మీ నుంచి దూరంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి ఇది మెయిన్గా మీ సంతానం గురించి. ఇంకా ఉద్యోగస్తుల గురించి మాట్లాడదాం. ఉద్యోగస్తులకైతే నేను ఈ మాసంలో పెద్ద మార్పులు చేర్పులు ఉంటాయని అసలు చెప్పను. ఇక్కడ మీకు ఏదైనా సరే ఒక చేంజ్ కావాలి, ఏదైనా మార్పు రావాలి అని అంటే ఏప్రిల్ రావాల్సిందే. కాబట్టి ఏప్రిల్ వచ్చిన తర్వాత మాత్రమే కొన్ని మార్పులు అనేవి కనపడతాయి. అప్పటి వరకు మీరు ప్రశాంతంగా ఉండొచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే ఏదైనా ఒక ప్రణాళిక గనక వేస్తే, ఒక ప్లానింగ్ గనక చేసుకుంటే ఫ్యూచర్లో దీనికి సంబంధించి మేము ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక ల్యాండ్ కొన్నాం, లిటిగేషన్లో ఉన్న ల్యాండ్ ప్రస్తుతానికి మీకేమి ఇబ్బంది కలిగించకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో దాని వలన మీకు ఇబ్బంది కలగచ్చు. కాబట్టి ఏంటి, అలాంటి ఒక ఐడియా ఉండే సందర్భాలు మీకు కూడా ఉంటాయి గనక ఇబ్బంది కలిగిస్తాయి అనే విషయం నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. అదొక్కటే మీరు చేయాల్సింది. లేకపోతే ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇంకా కుటుంబ సభ్యులతోటి ఎలా ఉండబోతుందో చూద్దాము. కుటుంబ సభ్యులతోటి కూడా కొంతవరకు అనుకూలమైన మార్పులు చేర్పులే ఉంటున్నాయి. నేను ఇందాకే చెప్పాను, మీ జీవిత భాగస్వామి మీ నుంచి ఉద్యోగ వ్యాపారాల పరంగా దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. శ్రమ అధికంగా ఉండబోతోంది. ఒక రకంగా ఇంటి బాధ్యత అంతా మీరే చేయాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఇంకా తర్వాత విషయం ఏమిటి అంటే కోర్టు విషయాలు చూద్దాం. కోర్టు విషయాలు మాత్రం కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటేనండి, కోర్టు విషయాలు కూడా ఒక్కొక్కసారి మీకు ఆలోచన ఎలా వస్తూ ఉంటుందంటే, ఏదైనా సరే ఒక జిమ్మిక్కో మ్యాజిక్కో చేసేసి ఎక్కడిదక్కడ సెటిల్మెంట్ చేసేసుకొని ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోతే బాగుండు కదా అన్న ఆలోచన కూడా మీకు వస్తూ ఉంటుంది. అలాంటి ఉపాయాలు ఇచ్చేవాళ్ళు కూడా మీకు తారసపడుతూ ఉంటారు. కాబట్టి అవి మీరు సమయానుకూలంగా ఆలోచించుకొని అలాంటి డెసిషన్స్ మాత్రం తీసుకోండి. ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నా, ఏమైనా సెటిల్మెంట్స్ లాంటివి చేసుకోవాలనుకుంటున్నా వాటికి సంబంధించి చెప్తున్నాను. అయితే అలాంటివన్నీ కూడా ఇక్కడ మీరు మొదలు పెడతారు. అంటే అలాంటివి ఏదన్నా చేద్దాము అని ఒక ఆలోచన వస్తుందే తప్ప అవి పూర్తి స్థాయిలో మీకు రిజల్ట్స్ ఇస్తాయని మాత్రం చెప్పటం లేదు. ఇంకా ఆరోగ్యం గురించి చూద్దాం. ఆరోగ్యం గురించి కనుక మనం చూసామనంటే ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంత జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. అలాగే పెద్ద మార్పులు ఏమీ కనిపించటం లేదు. లోన్స్ కానీ, రుణాల గురించి మాట్లాడతాం కదా, రుణాలు కానీ లేకపోతే మీరు ఎక్కడి నుంచైనా అప్పులు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నా, ఇలాంటివి మాత్రం అప్పులు తెచ్చుకోవాలి అని అంటే మాత్రం చాలా మీకు అనుకూలంగా ఉంటుంది. హ్యాపీగా అప్పులు తెచ్చుకోవచ్చు. అది మీకు 15వ తారీఖు తర్వాత నుంచి వచ్చేస్తుంది. బట్ మీరు అప్పులు తీర్చాలి అని చేసే ప్రయత్నం మాత్రం కొంత విఫలం అవుతూ ఉంటారు. ఈఎంఐ లాంటివి కట్టుకుంటారని చెప్తాను, కానీ పూర్తి స్థాయిలో మీరు అప్పు తీర్చేందుకు ప్రయత్నం అనేది ఈ మాసం చేస్తారు అని నేను చెప్పటం లేదు. ఇంకా మెయిన్గా రైతులకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. రైతులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. రుణాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరి ప్లానింగ్ ఒక రకంగా ఉంటుంది, వీరి ఆలోచన ఒక రకంగా ఉంటుంది, వీరి ఆచరణ ఇంకో రకంగా ఉంటుంది, వీరికి ఫలితం ఇంకొక రకంగా వస్తూ ఉంటుంది. దేనికి కూడా మ్యాచింగ్ ఉండదన్నమాట. మీ ఆలోచనకి, మీరు చేసే పనికి, మీకు వచ్చే రిజల్ట్కి ఎక్కడ పొంతన అనేది ఉండదు. కాబట్టి మెయిన్గా రైతులు కానీ, అంటే ఫ్యూచర్, ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏప్రిల్, మే, జూన్, మనం ఇలాంటివి మాట్లాడుతూ ఉంటాం కనుక ఫ్యూచరిస్టిక్గా అంటే ఇంకొంచెం ముందుగా ఆలోచన చేసి మాత్రమే, ముందస్తు ప్రణాళికలు అంటాం కదా, అలాగ ముందస్తు ప్రణాళికలు వేసుకొని మాత్రమే పనులు చేయాలి. ఇంకా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్ మాత్రం ఖచ్చితంగా వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కొంత ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మీకు తిరిగి ఇబ్బంది పెట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ రాశి వారు ఈ మాసం అంతా కూడా ఎటువంటి పరిహారం చేయాలి, ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఇలాంటి చూడండి సిచ్యువేషన్స్ ఏవి కూడా చాలా ఫేవరబుల్గా లేవు. కొంతవరకు బాగుంది, నడుస్తోంది, బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు. కాబట్టి మీరేం చేస్తూ ఉంటారంటే ఈ మాసం అంతా కూడాను ముందర శివారాధన చేస్తూ ఉండండి. శివారాధనలో మీ ఇష్టం రుద్రం చదువుతూ స్వామివారికి అభిషేకం చేసినా పర్వాలేదు, స్వామివారి అష్టోత్తరం చదివినా పర్వాలేదు, సహస్రనామాలు చదివినా పర్వాలేదు, ఆలయాలకు వెళ్ళి దర్శనాలు చేసుకున్నా పర్వాలేదు. వీటితో పాటు మీరు మార్చి మాసంలో మాత్రం తప్పకుండా
జలాన్ని దానం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి. ఎంతమందికి కుదిరితే అంతమందికి చక్కగా జలం అనేది ఇస్తూ ఉండాలన్నమాట. నీరు అనేది ఇస్తూ ఉండాలి. మీరు దీనికి సంబంధించి మీరు ఎలాంటి పని చేసినా మీకు ఆ ఫలితం అయితే వస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మీరు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా నీరు అనేది మాత్రం మీరు అందుబాటులో ఎవరు వచ్చినా ఎవరు లేకపోయినా అందుబాటులో ఉంచేటట్టుగా చూడాలి. ఈ విషయాన్ని మేషరాశి వారు మాత్రం గమనించాలి. ఇంకా శివాభిషేకాలు, శివ స్తోత్రాలు, అలాగే శివ సహస్రనామాలు, వీటితో పాటు స్వామివారి దర్శనం చేసుకోవటం, కుదిరితే మాత్రం అరుణాచలం వెళ్ళి స్వామివారికి గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఇవి మేషరాశి వారి ఫలితాలు.